హాయ్ ఫ్రెండ్స్, యూట్యూబ్లో వైరల్ అవుతున్న దుబాయ్ కునాఫా చాక్లెట్ సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దామా. చాలా సింపుల్ ఫ్రెండ్స్, పిల్లలకి ఇలా చేసిస్తే చాలా ఇష్టంగా తింటారు. ఫస్ట్ టైం చేశాను నేను. ఇది చాలా హార్డ్ వర్క్ ఏమో అనుకున్నాను, కానీ చాలా సింపుల్. అసలు ఇది చేసినప్పుడు నాకైతే చాలా ఆనందంగా అనిపించింది, ఇంత సింపుల్ అనేసి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు వీడియో మొత్తం అర్థమవుతుంది. చూడండి, కునాఫా చాక్లెట్ కట్ చేస్తున్నాను. ఎంత పర్ఫెక్ట్గా మీరు వీడియో స్కిప్ చేయకుండా చూస్తే సేమ్ కరెక్ట్ ప్రొసీజర్లో మీరు కూడా చేస్తారు. చూడండి అసలు ఎంత పర్ఫెక్ట్గా, అసలు బయట నుంచి తెచ్చారు అని అంటే ఖచ్చితంగా నమ్ముతారు. అంత పర్ఫెక్ట్గా వచ్చింది. టేస్ట్ కూడా సూపర్ ఉంది ఫ్రెండ్స్. నేనేమో అనుకున్నా, ఎందుకు ఈ చాక్లెట్ ఇంత వైరల్ అవుతుంది, ఏంటా దీంట్లో స్పెషల్ అని. కానీ ఇది చేసి మేము తింటున్నప్పుడు సూపర్గా వచ్చింది. చూసారా, అసలు అన్ని పర్ఫెక్ట్గా వదిలింది ఫ్రెండ్స్. చూడండి, కట్ చేసిన తర్వాత చూపిస్తున్నా ఎంత బాగుందో. అసలు ఒక బైట్ తీసుకొని తింటుంటే తినే కొద్దీ తినాలనిపిస్తుంది. సూపర్గా ఉంది. టేస్ట్ కూడా, కలర్ కూడా మంచి కలర్ వచ్చింది. ఇక్కడ మేము ఏ కలర్ వాడలేదు, కానీ న్యాచురల్గా చేశాను. సూపర్గా వచ్చింది. చూడండి, ఇంకెందుకు ఆలస్యం, రెసిపీలోకి వెళ్దాం రండి ఫ్రెండ్స్. ముందుగా నేనైతే దీనికి చాక్లెట్కి డైరీ మిల్క్ చాక్లెట్ తీసుకున్నా. కంపల్సరీ ఈ 2 చాక్లెట్లు ఉండాలి. అలాగే పిస్తా కూడా, పిస్తాని ఇలా తీసుకున్నాం కదా. అలాగే దీంట్లోకి సేమియా స్టఫింగ్, సేమియా. ఈ పిస్తాకి ఇలా మొత్తం పైన ఉన్న పొట్టు తీసేయాలి, పైన ఉన్న ఆ గట్టి పాటు తీసేయాలి. పొట్టు ఏం తీయలేదు, నేను డైరెక్ట్ వేసాను, డ్రై కూడా చేయలేదు. కానీ సూపర్ కలర్ వచ్చింది. దీంట్లో చాలా మంది కలర్ వేశారు. కలర్ అంతా హెల్త్కి మంచిది కాదు కాబట్టి నేను డైరెక్ట్ చేశాను. అలాగే ఇక్కడ చూడండి, వైట్ చాక్లెట్ తీస్తున్నాను. నాకైతే కొంచెం సరిపోయింది, ఎందుకంటే నేను చేసింది ఒక్కటే కాబట్టి నాకు సరిపోయింది. అదొకటి ఇదొకటి చాక్లెట్. వైట్ ఒకటి తీసుకున్నాను, డైరీ మిల్క్ ఒకటి తీసుకున్నాను. ఈ సైజ్ అయితే సరిపోతుంది. ఇక్కడ మీకు మనం దీన్ని డబల్ మెథడ్లో హీట్ చేయాలి కదా. 2 టైప్ ఆఫ్స్గా మీకు వీటిని ఎలా హీట్ చేసుకోవాలో చూపిస్తాను. చూడండి, ఇక్కడ ఇంత పీసెస్ లా కట్ చేసుకున్నాను. మరి చిన్న పీసెస్ ఏమీ అవసరం లేదు, తొందరగానే మెల్ట్ అయిపోతుంది మిల్క్. వైట్ మిల్క్ది, నేను పెద్దది కూడా సేమ్ ఇలాగే. ఇది రెండు మెథడ్లో లిక్విడ్ లా చేయటం చూపిస్తాను. ఒకటేమో డబల్ మెథడ్లో చేస్తారు, ఒకటి చూపిస్తాను చూడండి. అలాగే నేను ఈ చాక్లెట్ చేయటానికి అమెజాన్ నుంచి ఇది ఆర్డర్ చేశాను. ఇది నాకు ఒక 100 రూపీస్ పడింది. పర్లేదు, మంచిగా వచ్చింది. అలాగే పిస్తాని ఇలా పొడి చేశాను. చూడండి, మంచి కలర్ కూడా వచ్చింది. ఇలా పొడి చేసి మనం దీన్ని పక్కన పెట్టేసుకుందామండి. అలాగే ఇక్కడ మనం సేమియాని వేడి చేసుకుందామండి. చూడండి, ఇక్కడ బటర్ ఉంటే బటర్ వేసుకోవచ్చు, నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోవచ్చు. నా దగ్గర వెన్న ఉంది, అందుకే నేను వెన్న వేస్తున్నాను. ఏది వేసినా పర్వాలేదు, మంచిగానే వచ్చింది. నాకైతే సూపర్గా ఉంది. ఇంకా వెన్నతో చేయటం వల్ల ఏమో టేస్ట్ రెట్టింపు అనిపించింది. సూపర్గా ఉంది. మేము ఎక్కువ వెన్నే వాడతాము, వెన్న పూసని. అంటే వెన్న చేసినాక దాన్ని ఇంకా కరిగించకుండా డైరెక్ట్ ఇలా వాడుతూ ఉంటాము. సూపర్గా వచ్చింది. అలాగే ఇక్కడ సేమియా చూడండి, ఈ సేమియాని మనం ఇలా చిన్న సేమియా ఇలా చేసుకొని మంచిగా సిమ్లో పెట్టుకొని మరి ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే త్వరగా మాడిపోతాయి కాబట్టి చూసుకొని చేసుకోవాలి. సేమియా ఖచ్చితంగా ఈ కునాఫా చాక్లెట్కి ఈ సేమియా ఉంటేనే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తినేటప్పుడు మనం హార్డ్గా లేకుండా బాగా మంచిగా అనిపిస్తుంది. నాకైతే సూపర్ అనిపించింది. అలాగే కొంచెం కలర్ మారుతుంది, ఎక్కువ అవసరం లేదు. చూడండి, ఇక్కడ లైట్గా కలర్ మారిపోయింది కదా. ఇంక ఇది అయిపోయింది. మనం తీసుకొని ఒక బౌల్లోకి వేసుకుందాం అండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ బౌల్లోకి మనం ఇందాక ఫ్రై చేసుకున్న సేమియా మొత్తం వేసుకొని, అలాగే పిస్తా పొడి కూడా మిక్సీ పట్టాం కదా, అది కూడా వేసుకోవాలి. చూడండి, ఇక్కడ మంచి కలర్ కనిపిస్తుంది. నేను అసలు ఏ కలర్ వాడలేదండి, న్యాచురల్గా చేస్తున్నాను. మనం పిల్లలకి పెడుతున్నాం కాబట్టి న్యాచురల్గా చేస్తేనే చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ మిల్క్ మేడ్, ఇది కూడా హోమ్ మేడ్గా చేశాను. నేను ఇంట్లోనే చేశాను, బయట నుంచి ఏం తెప్పించలేదు. అందుకే హెల్దీగా న్యాచురల్ అని చెప్పాను. ఈ మిల్క్ మేడ్ రెసిపీ మీకు కావాలంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీకోసం నేను చేస్తాను. హోమ్ మేడ్ మిల్క్ మేడ్ నేను ఇంట్లోనే చేశాను. చూడండి ఎంత బాగా వచ్చిందో, టెక్స్చర్ కూడా సూపర్గా ఉంది కదా. ఈ మొత్తం బాగా కలిసేలా కలుపుకోవటం సూపర్గా ఉంటుంది. మంచి కలర్ వచ్చింది, సూపర్గా ఉంది. చూసారా, ఇలా కలుపుకుంటే సరిపోతుంది. మరీ లిక్విడ్ లాగా ఉన్నా కానీ తినేటప్పుడు చాక్లెట్ బాగోదు. ఇలా ఉంటేనే సరిపోతుంది. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. ఇక్కడ మనం మిల్క్ చాక్లెట్ కరిగించుకోవడానికి ఇట్లా వాటర్ తీసుకుంటున్నాను. చూడండి, కొంచెం వాటర్ తీసుకొని, కొంచెం వాటర్ వేడైన తర్వాత మనం ఇక్కడ మిల్క్ వేసుకున్నాం కదా, ఆ గిన్నెను మనం దాంట్లో పెట్టుకుంటే ఈజీగా మెల్ట్ అయిపోతుంది. చాలా సింపుల్.
ఇదైతే ఎవరికైనా వచ్చు, కానీ డైరీ సిల్క్ చాక్లెట్ ని మెల్ట్ చేయడం కొంచెం కష్టం అనిపిస్తుంది కదా, దాన్ని 2 మెథడ్స్ లో మీకు ఎలా లిక్విడ్ లా చేయాలో చూపిస్తాను. ఇదైతే మెల్ట్ అయిపోయింది చూసారా, దీన్ని తీసేసి మనం మళ్ళీ దీన్ని పక్కన పెట్టేసుకుందాం అండి. ఇది తీసి పక్కన పెట్టుకున్న తర్వాత చూడండి, ఇక్కడ మిల్క్ చూపిస్తున్నా కదా, మిల్క్ చాక్లెట్ ఇలా మెల్ట్ అయితే సరిపోతుంది. ఎందుకంటే మనం ఓన్లీ డెకరేషన్ కోసమే కాబట్టి చిన్న చాక్లెట్ సరిపోతుంది, ఇలా వస్తే సరిపోతుంది. మనం ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం చాక్లెట్ చేసుకుందామండి. ఇది మెల్ట్ అయిపోయింది, మీకు ఇంకా కావాలంటే కొంచెం వేడి చేసుకోవచ్చు. నాకైతే ఉంది, కాకపోతే బయటికి తీయటం వల్ల త్వరగా గట్టి పడిపోతుంది. అయితే నేను ఏం చేశానంటే, ఇది గట్టి పడకుండా ఏం చేశానంటే ఒక ప్లేట్ లో వేడి నీళ్ళు పోసి ఈ చాక్లెట్ ని దాంట్లో పెట్టేశాను. అలా పెడతాం వల్ల ఇది మంచిగా మెల్ట్ అవ్వకుండా ఉంది. చూడండి, మనం ఇందాక చాక్లెట్ మోడ్ తెచ్చుకున్నాం కదా, దాన్ని తీసుకొని డెకరేషన్ కోసం ఇలా వేసుకోవాలి. చూడండి, ఇలా వేస్తేనే మనం దుబాయ్ స్టైల్లో కునాఫా చాక్లెట్ మంచిగా చేసినట్టు. ఇక్కడ కొన్ని కలర్స్ వాడతారు, అవి పిల్లలకి అంత హెల్త్ మంచిది కాదు కాబట్టి నేను ఇక్కడ వాడట్లేదు, ఓన్లీ మిల్క్ చాక్లెట్ మాత్రమే వాడుతున్నాను. చూడండి, ఇలా డెకరేషన్ చేసుకో, మీ ఇష్టం అండి, మీరు ఎలా అయినా చేసుకోవచ్చు. నాకైతే ఇలా బాగుంది, అందుకే నేను అలా చేసుకున్నాను. పిల్లలకి ఎలా చేసి ఇచ్చిన చాక్లెట్లు అంటే చాలా ఇష్టం కదా, అందులో ఈ వైరల్ అవుతున్న కునాఫా చాక్లెట్ అంటే ఇంకా చాలా చాలా ఇష్టం. దీన్ని మనం ఫ్రిడ్జ్ లో పెట్టేయాలి. చూడండి, ఇక్కడ 2 టైప్ ఆఫ్స్ గా మీకు నేర్పిస్తానన్నా కదా, ఇక్కడ డబల్ మెథడ్ లో సేమ్ ఇది కూడా ఇలా వాటర్ లో పెట్టేసి ఇలా చేస్తూ ఉన్నాను. కొత్తగా ట్రై చేసే వాళ్ళకి ఇలా చేస్తున్నప్పుడు ఇది మెల్ట్ అయిపోయింది. చూడండి, కొత్తగా చేసే వాళ్ళకి ఇలా చేయటం కష్టం, వాటర్ వచ్చిందంటే చాక్లెట్ పాడైపోయింది. ఇక్కడ మీకు చూపిస్తున్నా చూడండి, ఇలా డైరెక్ట్ ఇంకొక చాక్లెట్ కూడా 2 తెప్పించాను నేను. ఇంకొక చాక్లెట్ ని కూడా ఇలా వాటర్ చూసుకోండి, ఈ చాక్లెట్ కి బెజ్జాలు ఏమి ఉండకూడదు, మంచిగా పర్ఫెక్ట్ గా ఉంటే మనం డైరెక్ట్ వాటర్ లో ఎంత ఒక సెకండేనండి ఇలా వేసి, వాటర్ ఏమీ లేకుండా ఇలా ఈజీ మెథడ్ లో చేసుకోండి. కొత్తగా ట్రై చేసేవాళ్ళు ఇలా ట్రై చేయండి. అలా డబుల్ మెథడ్ లో మీకు చేత కాకపోతే సూపర్ గా వచ్చింది. చూడండి, అసలు లిక్విడ్ లో కూడా ఎంత బాగా ఫామ్ అయిందో, సూపర్ గా వచ్చింది. నాకు అలా చేసిన డబుల్ మెథడ్ లో చేసిన చాక్లెట్ కంటే ఇది మంచిగా క్రీమీ టెక్స్చర్ లోకి వచ్చినట్టు అనిపించింది, అందుకే నేను ఇదే వాడాను. సూపర్ గా వచ్చింది, తప్పకుండా ఇలా ట్రై చేయండి మీరు, చాలా చాలా బాగా వచ్చింది. చూడండి ఎంత లిక్విడ్ లాగా వచ్చిందో. మనం డబల్ మెథడ్ లో చేసిన దానికంటే డైరెక్ట్ చాక్లెట్ వేడి నీళ్ళలో వేసి చేసింది బాగా వచ్చింది, కానీ ఎక్కువసేపు ఉంచకూడదు, 1-2 మినిట్స్ అయితే లిక్విడ్ అయిపోతుంది. ఇది కూడా మంచిగా మనకి డ్రై అయిపోయింది కదా వైట్ చాక్లెట్. ఇంకా దీంట్లోనే మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా చాక్లెట్ క్రీమ్, అదంతా మంచిగా సైడ్ కూడా అంతా వచ్చే స్ప్రెడ్ అయ్యేలా చేసుకోవటమే. మనం వాటర్ లో కరిగించుకున్నాం కదా ఆ చాక్లెట్ నేను వాడుతున్నాను, చాలా లిక్విడ్ లాగా ఫామ్ అయింది. చూడండి, మనం డబల్ మెథడ్ లో చేసింది కొంచెం గట్టిగా అనిపించింది. మీకు ఏది ఈజీగా ఉంటే అది ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎందుకు ఇంతగా చెప్తున్నానంటే, కునాఫా చాక్లెట్ తినాలని ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది, కానీ మనం కొనలేం కాబట్టి ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకొని తినండి, చాలా చాలా సూపర్ గా ఉంటుంది. అలాగే ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియో చూసి ఫ్రెండ్స్ ఒక్క కామెంట్ చేయండి. చేసిన ఆనందం కంటే మీరు చేసే కామెంట్ నాకు చాలా చాలా ఆనందం ఇస్తుంది. ప్రతి ఒక్కరు లైక్ చేస్తారని, ఈ వీడియోని ఆదరిస్తారని, ప్రతి ఒక్కరు చూడాలని మనస్ఫూర్తిగా మీకు కోరుకుంటున్నాను. చూడండి, ఇదంతా ఇలా సైడ్లు కూడా మొత్తం వచ్చేలా స్ప్రెడ్ చేసుకోవాలి. అలా చేసుకోవడానికి కష్టం అవుతుంది అనుకున్న వాళ్ళు ఇలా స్పూన్తో అయినా సరే చేసుకోవచ్చు, ఎందుకంటే మనం తీసుకున్న డైరీ మిల్క్ కొంచెం థిక్గానే ఉంటుంది కాబట్టి సూపర్ గా వస్తుంది. ఒకవేళ పైకి ఏమన్నా వచ్చినా కానీ సైడ్స్ కి అట్లా మనం పైన తీసేసుకోవచ్చు, ఏం పర్లేదు, కానీ మొత్తం సైడ్స్ కి అంతా పోసేసుకోవాలి. అలా చేసుకుంటేనే మంచిగా వస్తుంది చాక్లెట్ మోడు. ఇదైతే స్కిప్ చేయకుండా మంచిగా చేయండి. చూడండి, ఇక్కడ మొత్తం అంతా స్ప్రెడ్ చేశాను, ఎంత బాగుందో, చూస్తానికి కూడా బాగా కలర్ఫుల్ గా అనిపిస్తుంది కదా, సూపర్ గా వచ్చింది. దీన్ని మనం ఫ్రిడ్జ్ లో పెట్టాలి. మళ్ళీ ఇది కొంచెం డ్రై అవ్వాలి కదా, డ్రై అయిన తర్వాత మనం దీని లోపల ఇందాక రెడీ చేసుకున్న స్టఫింగ్ పెట్టాలి. ఇది ఫ్రిడ్జ్ లో పెట్టాను, చూడండి ఒక 2 మినిట్స్ లో డ్రై అయిపోయింది, ఎక్కువ టైం పట్టదు, డ్రై అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఇందాక రెడీ చేసుకున్న స్టఫింగ్ ఉంది కదా, కునాఫా చాక్లెట్ లోపల పెట్టే మెయిన్ ఇంగ్రీడియంట్ అది పెట్టేసుకోవాలి. ఇది చాలా చాలా టేస్టీగా ఉందండి. నేను ఇది కొంచెం తిన్నాను, అసలు వెన్నతో చేశాను కదా, ఫ్రై చేశాను కదా, అసలు ఎంత సూపర్గా ఉందో తెలుసా. ఇది ఉట్టిగానే ఇలా తినేయాలనిపిస్తుంది, కానీ మనం అందుకు కాదు కదా చేసింది, ఈ చాక్లెట్ కోసం కాబట్టి మొత్తం ఇలా వేస్తూ కొంచెం కొంచెం స్ప్రెడ్ చేసుకోవచ్చు. స్పూన్తో మీకు కష్టం అనిపిస్తుంది అనుకోండి, చేతులతో అయినా సరే మంచిగా ఒక 2 ఫింగర్స్ వాడి మంచిగా మొత్తం స్ప్రెడ్ చేసేసుకోండి. ఫస్ట్ టైం చేసేవాళ్ళు అయితే ఇలా ట్రై చేయండి, కొత్తగా అలవాటైన వాళ్ళు అయితే ఇలా ట్రై చేయండి. చూసారా, మొత్తం ఫుల్ చేసేసాం కదా. ఇలా మొత్తం పెట్టేసిన తర్వాత మళ్ళీ పైన మనం ఇందాక చేసి పెట్టుకున్నాం కదా చాక్లెట్ క్రీమ్, అదంతా మంచిగా
వేసేయాలి. చూడండి మొత్తం స్ప్రెడ్ చేయాలి. అసలు చాలా సింపుల్ అండి. చూసారా, నేను చెప్పటం లేట్ అయ్యిందేమో కానీ చేయటం అయితే చాలా చాలా సింపుల్గా అనిపిస్తుంది. ఒక్కసారి ట్రై చేయండి. మీరు కూడా నాకులాగా అమ్మో కష్టమా అనేసి భయపడుతున్నారేమో. ఏం లేదండి, చాలా త్వరగా అయిపోతుంది. ప్రతి ఒక్కరు ట్రై చేస్తారని, అలాగే ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ నాకు తెలియపరుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే నా వీడియో చూసి మీలో ఎంతమంది ఇది ట్రై చేశారని నాకు కూడా తెలియాలి కాబట్టి ఖచ్చితంగా కామెంట్ చేయండి. చూడండి మొత్తం ఇలా ఫుల్ చేసిన తర్వాత హెయిర్ బబుల్స్ ఏం లేకుండా ఇలా కొంచెం ట్యాప్ చేయాలి, ఎక్కువ అవసరం లేదు. ఇలా చేసిన తర్వాత మనం దీన్ని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుందాం. ఎక్కువ టైం పట్టదండి, ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేస్తే చాలు, మొత్తం థిక్ అయిపోతుంది. హాఫ్ అన్ అవర్ తర్వాత మంచిగా తీసుకోవచ్చు. కానీ ఇలాగే డైరెక్ట్ ఉంటే బాగుంది కాబట్టి నేను వెనక కూడా మంచిగా డెకరేషన్ చేస్తున్నా వైట్ క్రీమ్ తో. ఎలాగో ఉంది కాబట్టి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు, చేస్తే బాగుంటుంది. ఎందుకు అంటే స్కిప్ చేయటం కాదు, ఇలా చేస్తే చాలా బాగుంటుంది. పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారు కదా. చూడండి నేను 2 సైడ్ ఇలాగే చేశాను డెకరేషన్. మీకు ఇష్టం లేకపోతే ఒక సైడే చేసుకోవచ్చు, కానీ వేస్తే చాలా బాగుంటుంది. ఇలా వేసేసి మనం ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుందాం అండి. హాఫ్ అన్ అవర్ సరిపోతుంది, అప్పటికే మంచిగా చాక్లెట్ వచ్చేస్తుంది. చూడండి ఇలా ఫ్రిడ్జ్ లో పెట్టేస్తున్నాను. హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలా చూసాను. చూడండి ఎంత పర్ఫెక్ట్ గా, ఎంత కలర్ఫుల్ గా. అసలు ఇది నేను తీస్తున్నప్పుడైతే నా ఆనందం చూడాలి ఫ్రెండ్స్. రోజు యూట్యూబ్ లో చూసి ఇది మనం తినగలమా అని బాధపడ్డ నేనే ఈరోజు నా చేతులతో నేనే ఇంట్లో మా పాపకి ఇది చేసిస్తున్నప్పుడు నా ఆనందం చాలా ఉందండి. అలాంటి ఆనందాలు మీరు కూడా పొందాలనేసి మీకోసం ఈ వీడియో చేస్తున్నాను. చూడండి అసలు ఎంత పర్ఫెక్ట్ గా, ఎంత థిక్గా, అసలు ఎంత సింపుల్ అనిపించింది. హార్డ్ అయితే కాదండి, సింపుల్. తప్పకుండా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాం. మీకు ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలి అంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరూ మీ ఫీడ్బ్యాక్ నాకు ఇస్తారని, కామెంట్ రూపంలో తెలియపరుస్తారని నేను ఆశపడుతున్నాను. అలాగే లైక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ప్లీజ్ ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మీకు మంచి మంచి వీడియోస్ కావాలి అంటే కామెంట్ చేయండి, చేస్తాను. అలాగే మన ఛానల్ ఫాలో అవ్వండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎందుకు ఇన్నిసార్లు అడుగుతున్నా అంటే అందరు చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.